హాయ్, హలో, మీ పేరు? జాను. జాను. ఎవరికి? నేనే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీకు మీరేనా? ఎస్. సరే, ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. దానికి చేతులు ఉంటాయి కానీ చప్పట్లు కొట్టలేదు, ఏంటది? చేతులు ఉంటే కానీ చప్పట్లు కొట్టలేదు. ఆలోచించాలి. మీరు కాస్త చూడడానికి నయనతారలో అన్నారా? లేదండి. అంటే ఆ హెయిర్ స్టైల్ అంతా. నో. నిజంగా నో. జోక్ కాదు, సీరియస్ గా. నేను సీరియస్గా చెప్తున్నాను. నాకు ఎవరు చెప్పలేదా? సరే, మీరు ఏ హీరోయిన్ లా ఉంటారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా, మనుషులు పోల మనుషులు ఉంటారు అంటారు కదా, మీరు ఏ హీరోయిన్ లా ఉంటారు అనుకుంటున్నారు? నేను ఎవరిలో ఉండను, నేను నాలోనే ఉంటాను. నార్మల్ గా నేనైతే ఒక హీరోయిన్ అనుకుంటున్నా. అబ్బా, నేనే సమంత. వద్దు. నిజంగా అబ్బా, నాకు చాలా మంది సమంతలో ఉంటావు అన్నారు. ఎవరు అన్నారు? చాలా మంది ఫ్యాన్స్. మీ ఫ్యాన్సా? ఓకే, మీ ఫ్యాన్స్ మీకు అని ఉండొచ్చు కదా. మరి నాకైతే ఇప్పటివరకు ఎవరు అనలేదు. ఎవరు అనలేదా? నో. సరే, మీరు స్టడీసా అలా జాబా? ఎప్పుడు జాబా? సరే, స్టడీస్ బాగుందా, జాబ్ చేయడం బాగుందా? అంటే బాగుంది. చదువుకున్న రోజులు జాబ్ చేయాలి అది ఇది అనుకుంటారు. ఆఫ్ కోర్స్ ఎస్, కానీ స్టడీసే బాగుంది. స్టడీసే బాగుందా? మీరు ఇప్పుడు ఉద్యోగం మానేస్తారా? నో. ఇప్పుడు మానేస్తే మా ఇంట్లో వాళ్ళు నన్ను వెళ్ళగొడతారు ఇంట్లో నుంచి. ఆంధ్రానా, ఏపీ? తెలంగాణనే. తెలంగాణ. సరే, తెలంగాణ అమ్మాయిలు స్పీడ్గా ఉంటారా, ఏపీ అమ్మాయిలు స్పీడ్గా ఉంటారా? మేబీ బోత్. అమ్మాయిలు స్పీడ్గా ఉంటారా? ఎస్. ఓకే, ఆన్సర్ ఆలోచించండి. చేతులున్నా చప్పట్లు కొట్టలేదు, ఏంటది? చేతులున్నా చప్పట్లు కొట్టలేదు. అంటే మీరు ట్రెడిషనల్గా రెడీ అయ్యారు అంటే మీకు ట్రెడిషనల్గా ఉండడం ఇష్టమా? అట్లేం లేదు, డిపెండ్ అపాన్ సిచ్యువేషన్. ఈరోజు ఏం సిచ్యువేషన్? నథింగ్, ఇలా డ్రెస్అప్ అవ్వాలనిపించింది, సో అయ్యారు. రేపు అంటే మీరు అమ్మాయిలు రోజుకో డ్రెస్ ఏరుకొని పెట్టుకుంటారా, లేకపోతే అప్పటికప్పుడు వేసుకుంటారా, లేకపోతే మండే చున్నీ వేసుకోవాలి, ట్యూస్డే చున్నీ తీయాలి, వెడ్నెస్డే లంగా వేసుకోవాలి, అట్లాంటివి ఏమైనా ఉంటాయి? అలా ఏం లేదు. అలా ఏం లేదు, నాకు నచ్చింది తీసేసుకొని వేసేసుకుంటా. లైక్ పర్టికులర్గా ఇదే డ్రెస్ వేసుకోవాలని ఏం లేదు. మార్నింగ్ లేసామా, ఏ డ్రెస్ దొరికింది వేసుకొని వచ్చేసామా. అమ్మాయిలు ఎందుకు షాపింగ్ ఎక్కువ చేస్తారు? ఇష్టం కాబట్టి. ఇష్టమా? మీరు ఎంత షాపింగ్ చేస్తారు? మంత్లీ ఎన్నిసార్లు చేస్తారు? మంత్లీ ట్వైస్. జీతం మొత్తం ఆడే పెడతారా? పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, ఆన్సర్ ఆలోచించండి. చేతులు ఉంటాయి కానీ చప్పట్లు కొట్టలేదు. ఎనీ క్లూ? అదొక వస్తువు అందరి ఇంట్లో ఉంటుంది. ఇంతకన్నా క్లూ? వస్తువు అందరి ఇంట్లో ఉంటుంది. అదొక వస్తువు అందరి ఇంట్లో ఉంటుంది. రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చేస్తాం. మనం చేయకపోయినా అది యూజ్ అవుద్ది. యూజ్ అవ్వద్ది చేయకపోయినా. లైక్ నో వేనా? మీ డైలీ రొటీన్ కొంచెం కూడా తెలుగు ఏం వాడకుండా ఇంగ్లీష్లోనే చెప్పాలి మొత్తం? ఇంగ్లీష్లోనే చెప్పాలా? ఓకే. Once when I woke up in the morning, I'll brush my teeth. After brushing, I'll go for bath. After that, I'll get ready. Then I'll eat breakfast. Then I'll start for office. After completing my work, then I'll come back to home. I'll use my phone for some time and I'll sleep. వావ్, మీరు ఇక్కడ వాళ్ళేనా లేకపోతే వేరే దేశం? ఇక్కడేనండి. ఇక్కడేనా? ఎత్తేస్తున్నారు మీరు పైకి. ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతుంటే. అలా ఏం లేదు, మా స్కూల్ ఇక్కడే ఉంది. నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున హై స్కూల్ అండి. నాగార్జున హై స్కూలా? బాగుందండి, ఇంగ్లీష్ బాగుంది. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? సరే, మీకు కో ఎడ్యుకేషన్ అంటే ఇష్టమా, గర్ల్స్ కాలేజీలు గర్ల్స్ స్కూల్స్ అంటే ఇష్టమా? కో ఎడ్యుకేషన్ పర్లేదు. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. పర్లేదు అంటే ఎందుకు? నథింగ్, లైక్ ఫ్రెండ్స్ అనేది ఎక్కువ ఉంటారు కదా. ఫ్రెండ్స్ అనేది ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు ఏ అమ్మాయిల కాలేజీలో కూడా ఉంటారు 50 మంది 30 మంది ఉంటారు. మరి కానీ ఒక ర్యాపో ఉంటుంది కదా గర్ల్ అండ్ బాయ్కి. సో నాట్ ఇన్ దట్ వే, లైక్ ఒక బెస్ట్ ఫ్రెండ్ లా ఉండొచ్చు కదా. ఓకే మేబీ ఇప్పుడు మీతో ఒక అబ్బాయి వచ్చి మనం మంచి బెస్ట్ ఫ్రెండ్స్లో ఉందాం అన్ని షేర్ చేసుకుందాం అంటే ఓకే అంటారా? నో. బెస్ట్ ఫ్రెండ్స్లో ఉండొచ్చు కదా, ఏమైంది? ర్యాపో ఉండేది. ర్యాపో అంటే లైక్ రాగానే ఫ్రెండ్స్ అవ్వగానే అయిపోరు కదా. మరి టైం పడుతుంది అర్థం చేసుకో. ఇష్టాలు కష్టాలు అన్ని చూసారా?
మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు నచ్చుతారు? అంటే హెయిర్ బాగుండాలా, హైట్ ఉండాలా, కలర్ ఉండాలా, బాడీ ఉండాలా, 6 ప్యాక్స్ ఉండాలా, వాడికి ఉద్యోగం ఉండాలా, జేబులో పర్సు ఉండాలా? జెన్యూన్ ఉంటే చాలు. జెన్యూన్ ఉంటే చాలు. జెన్యూనిటీ మీకు ఎట్లా కనిపిస్తుంది? లైక్ ఇప్పుడు అంటారు కదా, లైక్ ఎక్కడ వెళ్ళినా అది చెప్పు ఇది చెప్పు అలా కాదు. లైక్ ఒక మార్నింగ్ అంతా మాట్లాడకపోయినా పర్లేదు, ఈవినింగ్ ఒక 5 minutes మాట్లాడినా చాలు. అట్లాంటి అబ్బాయి. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను నీ దట్టలే. ఇలాంటి అమ్మాయిలు కూడా ఈ రోజుల్లో ఉన్నారా? అంటే వాడు కావాలని పొద్దునంతా వేరే దాంతో మాట్లాడి సాయంత్రం మీతో మాట్లాడచ్చు, మాకు ఎవరు తెలుసు? అలా తెలిస్తే మాత్రం ఫస్ట్ కాళ్ళు తిరుగుతాయి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడు? కాళ్ళు ఇరుగుతాయి. మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా అబ్బాయిలు రియల్గా కాదు ఎవరైనా నమ్మిచ్చి మోసం చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? అంటే ఇప్పటివరకు ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు. ఒకవేళ ఫ్యూచర్ ఒకవేళ మేబీ వస్తే మాత్రం తెలీదు. ఐ డోంట్ నో హౌ ఐ కెన్ హ్యాండిల్ దట్. ఏం జరుగుద్దో ఏమిటో. అంటే ఉప్పెన మూవీ ఉంది, అట్లా ఏం చేస్తారా? ఉప్పెన మూవీయా? లేకపోతే మర్డర్ ఏం చేస్తారా? మర్డర్ను అండి, అంత సైకోయిజం అయితే లేదు. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మర్డర్ ఏం లేదు కానీ లైక్ చెప్తా పడతారా? నా తలరాతను వదిలేస్తా అంతే. మీ తలరాతను వదిలేస్తా అంతే. సరే మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? చెప్పా కదా, హైట్, వెయిట్, వైట్. హైట్ వెయిట్ ఏం లేదండి, చెప్పాను కదా, జెన్యూన్గా ఉంటే చాలు. ఎందుకో మా కెమెరామ్యానే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఒకసారి చూసుకోండి, అబ్బాయి జెన్యూన్, నో, చాలా జెన్యూన్. నో. ఎందుకు బాగున్నాడు కదా? అలా ఏం లేదు. లుక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఓకే ఫైన్, లుక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అంటే అంత కూడా ఇంపార్టెంట్ కాదు అని కాదు, కొంచెం బాగుండాలి చూడడానికి. కొంచెం బాగుండాలి, కొంచెం బాగుండాలి. కొంచెం బాగానే ఉన్నాడుగా మా ఊరికి. ఏందక్క కెమెరామ్యాన్కి ఇంకా ప్రభాస్ కావాలా? చీనో. మహేష్ బాబు? ఐ హేట్ మహేష్ బాబు. వయసు నాకు నచ్చడు. విజయ్ దేవరకొండ? చీ, అసలే నచ్చడు. కొరియన్ బాయ్స్ ఇష్టమా? ఎస్, బీటీఎస్ ఆబ్వియస్లీ. అది మీసం ఉన్న మొగళ్ళు నచ్చారు మీకు? లిప్స్టిక్ వేసుకునే అబ్బాయిలు కావాలా మీకు? ఎందుకు లిప్స్టిక్ వేసుకుంటారండి? ఇప్పుడు మూవీస్ లో కూడా హీరోస్ లిప్స్టిక్ వేసుకోరా ఏంటి? చాలా తెలివి ఉన్నాడు నువ్వా? మా మహేష్ బాబు వేసుకోడు. ఏమో మహేష్ బాబు నచ్చడు కాబట్టి అంత నో కాన్సన్ట్రేట్, నో. ఎందుకు అమ్మాయిలు కొరియన్ అబ్బాయిలు వెనకాల పడతారు? అంటే వాళ్ళు సేమ్ వాళ్ళగే ఫేషియల్, బ్యూటీ పార్లర్కి వెళ్ళి అన్నీ చేయించుకుంటారనా? నో, అలా అని కాదు కానీ వాళ్ళు చాలా స్ట్రగుల్ చేసి పైకి వచ్చారు కదా. దే ఆర్ క్యూట్ అండ్ బాగుంటారు, సాంగ్స్ బాగా పాడతారు. నేను స్ట్రగుల్ చేసి పైకి వచ్చాను ఇక్కడ దాకా. సో బట్ యు ఆర్ నాట్ బీటీఎస్ రైట్? అంటే బీటీఎస్ అంటే ఇప్పుడు డ్యాన్స్ ఏమంటారు ఇక్కడ? నో. లేదా పాడబడ అయ్యా అయ్యా అయ్యో అని? నో, అలా అని కాదు, లైక్ ఉంటుంది కదా, నా చాయిస్ నాది. ఓకే ఓకే ఓకే, కంగారు ఏం లేదు, మీ చాయిస్ మీదే. అర్థమైంది. కొరియన్ వెళ్తారు ఎప్పుడైనా ఫ్యూచర్ లో? కొరియన్ వెళ్ళాలి ఒకసారైనా కొరియన్ అబ్బాయి సంబంధం వస్తే పెళ్లి చేసుకుంటారా? ఆబ్వియస్లీ చేసేసుకుంటా. వాడు సంపాదించాడు, వాడు ఏం చెడు కానీ వాడు కొరియన్ అబ్బాయి, ఇక్కడ ఉంటాడు హైదరాబాద్లో, చేసుకుంటారా? ఇక్కడే ఉంటే చేసేసుకుంటారా? హైదరాబాద్లోనే ఉంటాడు. కొంచెమైనా చదువుకోవాలి కదండి. చదువుకుంటాడు, 10,000 జీతం, చేసుకుంటారా కొరియన్ అబ్బాయి? కొరియన్ అబ్బాయా? నో. నీ అమ్మ కడుపు మాడా? ఏ జీతం తక్కువ? ఈజ్ నాట్ బీటీఎస్ రైట్? కొరియన్ అయితే సరిపోతుందా? నాకు కొరియన్ ఇష్టం అని చెప్పాను కానీ కొరియన్ అబ్బాయిలు అందరూ ఇష్టం అని చెప్పలేదుగా. ఓకే 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 సరే, మీరు ఫ్యూచర్లో అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారా, లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారా? బోత్, ఏదైతే ఓకే, ఏదైనా ఓకే. సరే, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మీరు అబ్బాయిని అడిగే క్వశ్చన్స్ ఏంటి? అబ్బాయిని అడిగే క్వశ్చన్సా? మీరు ఇప్పటివరకు ఆలోచించలేదండి, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఇంకా రాలేదు. నార్మల్గా మీరు మీ మనసు కానీ మీరు ఎట్లా అడుగుతారు? 2 క్వశ్చన్స్. 2 క్వశ్చన్సా? 3. ఓకే, 3యా? ఫస్ట్ వచ్చేసి ఫోన్ ఇవ్వమంటారా? నో, దట్ ఈస్ హిస్ పర్సనల్. ఫస్ట్ వచ్చేసి ఏ అబ్బాయి అయితే మా మమ్మీకి సిస్టర్స్కి రెస్పెక్ట్ ఇస్తాడో ఆ అబ్బాయి లైక్ వైఫ్ని కూడా అంతే బాగా చూసుకుంటాడని నేను నమ్ముతా. సో ఫస్ట్ ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా, మదర్ తర్వాతనే వైఫ్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా. సో అట్లాంటి అబ్బాయి. కుటుంబ విలువలు, ఎథిక్స్, ప్లాస్టిక్స్, ఎకనామిక్స్ అన్నీ తెలిసి ఉండాలంటారు, అంతేనా? అర్థమైంది. సరే, హ్యుమానిటీ ఉండాలి. హ్యుమానిటీ ఉండాలి. ఓకే,
వావ్. సో తెలుగు అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా ఎక్కడ ఉంది. తెలుగు అమ్మాయి పాట అయ్యాక చూసే రాశారు. నా బొక్క బయటిపోయేలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ వచ్చేసి క్లాక్. క్లాక్లో 2 హ్యాండ్స్ అంటారు కదా దాన్ని. కానీ అవి క్లాప్స్ కొట్టాయి కదా. అదే అన్నాను, క్లాప్స్ 2 చేతులు ఉన్నా చప్పట్లు కొట్టలేవు, ఏంటది? క్లాక్. ఎస్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్ ఇది. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.